లక్ష్మి, నువ్వు నా తలలా నిమురుతూ ఉంది. నాకు ఆకాశంలో తేలిపోతున్నట్టుగా ఉంది. లక్ష్మి, ఓ మంచి పాట పాడవా ప్లీజ్? పాట పాడాలా? ఓం బగబుగే బగిని బాగోదరి భగవాసనే. చిచ్చి, నేను పాట పాడమంటే నువ్వు పద్యం పాడతావేంటి? దినకర కిరణై వాసమానేందు చూడే ఐం క్లీం ఓం ఫట్ స్వాహ. అబ్బా లక్ష్మి, ఆ ఓం ఫట్ స్వాహ దరిద్రం నీకు కూడా వచ్చిందా? అవును, నీ బాడీ ఏంటి బొమ్మ బాడీలాగా ఇలా చిన్నదైపోయిందే? అబ్బా కొంపదీసి ఆ గంగారాం గాడి గాని రాలేదు కదా? లేదు. నువ్వా? అవును నేనే. మళ్ళీ ఎందుకు వచ్చావు? అయినా నువ్వేంటి నా మీద ఎక్కి కూర్చున్నావు? నేనేమన్నా యూఫం బెడ్ అనుకున్నావా? దిగా. చెప్పేది నీకే, కామ్గా పడుకో. అబ్బా నన్ను కొడతావా? సరే పడుకుంటాను. నువ్వు నన్నేం చెయ్యవు కదా? నిన్నేం చెయ్యను. ఒక్క మంత్రం మాత్రం చదువుతాను, అప్పుడు నా ఆత్మ నీలోకి, నీ ఆత్మ బయటికి. ఓం ఫట్ స్వాహ. అంటే ఆ జనార్దన్ సేట్ లాగా నన్ను కూడా చంపేస్తావా? ఇదిగో, నువ్వు నన్నేమి చేయలేవు. నా దగ్గర ఆంజనేయ స్వామి సింధూరం ఉంది. ఇక నన్నెవరూ ఆపలేరు. ఓం ఐం భగభుగే భగిని భాగోదరి భగవాసనే. ఓం హ్రీం క్లీం దినకర కిరణై ఇదేదో నిజంగానే చావు మంత్రంలాగా ఉంది. ఒరేయ్ లేవరా నా మెంచి, నన్ను చంపుతావా ఏంటి? లేవరా ఒరేయ్. ఓం భగభుగే భగిని భాగోదరి భగవాసనే దినకర కిరణై వాసమానేందు చూడే ఓం ఫట్ స్వాహ. రాంబాబు అరవకు. ఈ బొమ్మను చంపేస్తుంది అమ్మా. మంత్రం మాత్రం చదువుతానంటే అరవకు. తొందరగా రావే, ఈ బొమ్మను చంపేస్తుంది అమ్మా. అవన్నీ తర్వాత చెప్తాను. లాగు లాగు. అబ్బా లాగు. దాన్ని బీరువాలో పెట్టేది. పద బీరువాలో పెట్టి అమ్మా, బీరువాలో పెట్టి మీరు తాళం వేసి తాళం వేసి వెయ్యి వేసి. అమ్మయ్యా, గంటం గడిచింది. అయ్యా నీకేం కాలేదుగా? పొద్దులో తప్పించుకున్నా, లేకపోతే చచ్చూరుకునేవాడిని. భయపడమాక, నా దగ్గర పడుకుంది కానీ. అలాగే నీ ఒళ్ళోనే పడుకుంటా. అంటే ఆ బొమ్మ ఇప్పుడు బీరువాలో ఉందా? అవును. అయితే ఇప్పుడు బీరువాతి. దేనికి? నేను దాన్ని ఒకసారి చూస్తాను. సర్లే, బీరువా తీస్తే దాన్ని మనం చూడటం కాదు, అదే మన ఇద్దరు అంతు చూస్తుంది. చాలా డేంజర్. డేంజరా గాడిది గుడ్డ. బొమ్మ చూసి భయపడతావేంటి? అసలు నాతో రా. లక్ష్మి నా మాట విను, నేను చెప్పేది విను. ఏది? ఎక్కడుంది చెప్పు. అక్కడ బీరువాలు. తాళది. లక్ష్మి ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో, ఇంకొకసారి ఆలోచించు. అబ్బా ఇస్తాను కానీ నువ్వు మాత్రం జాగ్రత్త. నన్ను కట్టుకుంది, నిన్నేం పట్టుకుంటుందో. ఇదిగో లక్ష్మి 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 నేను చెప్పేది విను. లక్ష్మి లక్ష్మి నా మాట విను. లక్ష్మి అబ్బా మరీ ఇంత పిరిగివాడు అనుకోలేదు. ఎంత అందంగా ఉందో. హైదరాబాద్ వెళ్ళాడుగా, మంజీరా నీళ్లు పడినట్టున్నాయి, బాగా రంగు తేలాడు. దీని ఇంతకు ముందు గమనించలేదు గాని ఎంత ముద్దుగా ఉందో. నేను ఇక్కడుంటే వాడిని కౌగులించుకుంటావేంటి? వాడు అసలే డేంజర్ గాడు. చలవరక చూడు ఎంత కామ్గా ఉందో. ఎందుకుంటాడు? మనుషులు ఎవరైనా ఎదురుగా ఉంటే క్రికెట్ ఎంపైర్ లాగా సైలెంట్ గా ఉంటాడు. ముందు వాడిని లోపల పెట్టాయి. నీకు ఇదంటే అంత భయంగా ఉన్నప్పుడు ఎక్కడో గోదాట్లో పడేయచ్చుగా. ఎక్కడ పడేసినా తిరిగి వస్తాడు. అయితే ఓ పని చేద్దాం. ఏంటి? ఎక్కడైనా ఓ గొయ్యి తవ్వి దీన్ని అందులో కప్పెట్టేద్దాం. సూపర్. చావు. నన్ను 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించావు కదా, చావు చావు చావు. అమ్మయ్యా, క్లీన్ అండ్ గ్రీన్ లాగా ఈ బొమ్మకి అంత్యక్రియలు పూర్తయింది. వీడి పేడ విరగడైంది. ఇక మిగిలిందల్లా మీ నాన్న పేడ, ఆ కోలాగాడి చీడ. మరైతే ఇప్పుడైనా హ్యాపీగా నవ్వు మహానుభావా. నవ్వాలా?
రాంబాబు ఇదేంటి ఈ బొమ్మను ఇందాకేగా పాతి పెట్టావు? లక్ష్మి, వాడు వాడు నేను చూస్తుండగానే పైకి లేచాడు. నన్ను చూసి పాత సినిమాలో ఎస్వి రంగారావు లాగా నవ్వాడు. చాలా వరకు బొమ్మ పైకి రావడం ఏంటి? ఏ కుక్కలో నక్కలో లాగుంటాయి. నక్కలేంటి, వాడే ఓ పెద్ద గుంట నక్క. లక్ష్మి లక్ష్మి, అబ్బా. వెళ్ళకు, వాడిని పట్టుకోకు, పట్టుకోకు, నా మాట విను. లక్ష్మి లక్ష్మి, వాడిని ముట్టుకోకు, వాడు మనల్ని చంపేస్తాడు. నీకు రాని రాని మతిపోతున్నట్టుంది. ఇది మనం ఓరి చెప్పడం ఏంటి? నాయనో, ఇవాళ గంగారాం గడ్డ నన్ను పట్టుకుని బగబుగే అని పద్యం చదివేస్తాడు. దాంతో నా బతుకు రాంబాబు, బగబగా మండుడే. రాంబాబు, ఓ నాయనో, ఆగు, నా ఎప్పుడు పడుకో. లక్ష్మి రాంబాబు. లక్ష్మి, చెప్పేది లక్ష్మి లక్ష్మి లక్ష్మి. అమ్మా, అబ్బా, ఆగమంటుంటే. అమ్మా, బొమ్మ, రాంబాబు. అమ్మో, బొమ్మే చంపేయడానికి వచ్చేస్తుంది. అబ్బబ్బబ్బబ్బా, ఇది బొమ్మ అంటే వినిపించుకోవేంటి? ఆగు లక్ష్మి, నువ్వు దగ్గరికి వచ్చావంటే నన్ను నేనే చంపేసుకుంటాను. అత్తయ్య, ఏమైంది రాంబాబుకి? బొమ్మ వచ్చి సలా భయపడతాడేంటి? అది కాదే, రాత్రి ఏం జరిగిందో తెలుసా? అది నా పేక పిసికి చంపైపోయింది. ఆ. బొమ్మ చంపడం ఏమిటయ్యా? అది అలా అడగండి. మీకు పైకి బొమ్మే కనిపిస్తుంది, కానీ అందులో మనిషి ఉన్నాడంటే నమ్మరేంట్రా బాబు? పార్వతమ్మ, నన్ను అడిగితే మీ రాంబాబు గారికి ఏ గాలిగుణం సోకినట్టుంది. పక్కిదిలో మసీదు దగ్గర తీసుకెళ్లి తాయిది కట్టించు. మన సెల్లో కూడా ఇలాగే గాలిగుణం తగిలినట్టు వాగాడు. ఆ ఎత్తులో దీపం ఉత్తరిక లాభం లేదు. అవును. పిచ్చి బాగా ముదిరిపోయింది. అవును. షాక్ ట్రీట్మెంట్ ఇస్తే బెటర్మెంట్ కనిపించవచ్చు. కరెక్ట్. నీ అబ్బా! ఎవడకరా పిచ్చి? నీకు పిచ్చి, ఈ నౌకరాజుకు పిచ్చి, ఆహా. ఇక్కడున్న అందరికీ పిచ్చి. అమ్మో, ఇది అమెరికా బొమ్మ కాదు, హత్యలు చేసే బొమ్మ అంటే వినిపించుకోరారా? బొమ్మ హత్యలు చేయటం ఏమిటయ్యా? కరెక్ట్ గా దొరికాడు, ఇరికించేస్తాను. కుటుంబం 546612. హలో, మెంటల్ హాస్పిటల్ అండి. నా మాట వింటావా వినవా? అదిగో మున్సిపాలిటీ వ్యాన్ వచ్చేస్తుంది, అందులో పడేయండి. దిగండి, పట్టుకోండి. ఎక్కడ పేషెంట్ ఎక్కడ? అడుగో అతనే. ఆ? ఎవరినైనా కరిచాడంటే వాళ్ళు కూడా పిచ్చాళ్ళు అయిపోతారు. ఎవరికైనా తీసుకెళ్ళిపోండి. ఏయ్, నన్ను పట్టుకుంటారేంటయ్యా? ఆ బొమ్మను పట్టుకోండి. మీ రాంబాబు గారిని తీసుకెళ్ళడానికి పిచ్చి ఆసుపత్రి నుంచి వచ్చారు. ఆ? పిచ్చాసుపత్రి నుంచా? మా రాంబాబుని పిచ్చాసుపత్రికి తీసుకెళ్తారా? ఎందుకు? ఎందుకేంటి, అక్కడ వీడి ప్రోగ్రామ్ అరేంజ్ చేశాం. ఆ ప్రోగ్రామ్ కి వీడే చీఫ్ గెస్ట్. తీసుకెళ్ళండి అయ్యా, లేకపోతే వీడి పిచ్చి మాకు అంటుకుంటుంది. అది అసలే అడ్డు రోగం. ఆ పట్టుకెళ్ళండి అయ్యా అంటుంటే. ఏయ్, వదలరా. అత్తయ్య, నాకు పిచ్చేంటి? మా నాన్న ఈ విధవ కలిసి ఏయ్, కావాలని ఏయ్, రాంబాబుని పిచ్చాసుపత్రికి పంపించేస్తున్నారు అత్తయ్య. అవును, పంపించగా వీడు చేసే పిచ్చి చేష్టలకి ఇంకా ఇక్కడే ఉంచితే ఈ ఏలూరు ఎర్రగడ పిచ్చి ఆసుపత్రి అయిపోతుంది. ఏయ్, రాజు. మా వాడు నీకేం అన్యాయం చేశాడన్నా? వాడిని వదిలేయండి. బాబు, నా మాట వినండి. బాబు, వాడిని వదిలేయండి. మీరేనా చెప్పండి. మీరేనా చెప్పండి. ఏం చెప్పమంటారమ్మా? ఇది కిందలా పడింది. నేనెవరినో ఇప్పటికైనా తెలిసిందా? నీ లవరు ఆ మహేష్ గాడి చేతిలో చచ్చిన గంగారాంని నిన్ను చంపి వాడి మీద కసి తీర్చుకుంటా. ఓం ఫట్ స్వాహా. ఏయ్, ఆగు. ఎక్కడికి?
సౌమ్య ఏమైంది? డాక్టర్ త్వరగా నిలబడరా. తీసుకొస్తాను సార్. సౌమ్య ఏమైంది? ఆ బొమ్మ నిజంగానే ప్రాణం ఉన్న బొమ్మ. ఏం సౌమ్య నువ్వు అనేది? అవును మహేష్, అది బొమ్మ కాదు, గంగారాం. ఎక్కడ చూసినా సౌండ్ పొల్యూషనే. పిచ్చి నా కొడుకుల గోలతో ఈ పిచ్చి ఆసుపత్రి అంతా పిచ్చి పిచ్చిగా ఉంది. అయినా సిటీలో ఉన్న కరెంట్ అంతా ఈ పిచ్చోళ్ళ షాక్ ట్రీట్మెంట్ కే సరిపోతుంటే కరెంటు ఛార్జీలు పెరగమంటే ఎందుకు పెరగవు అని నేను మనవి చేసుకుంటున్నాను. అవును, ఇదేంటి అసెంబ్లీలో మాట్లాడేస్తున్నాను? కొంపదీసి నాకు కూడా నిజంగా పిచ్చి పట్టలేదు కదా. ఎందుకైనా మంచిది మనం ఇక్కడ ఉండటమే సేఫ్. గంగారాం కాదు కదా, వాడి బాబు కూడా ఈ పిచ్చి ఆసుపత్రికి రాలేడు. ఏంటది? ఒకవేళ గంగారాం గాడేమన్నా కిటికీ దగ్గరికి వచ్చాడా? చూస్తే పోలా. ఎవరూ లేరే. పిచ్చాసుపత్రి కదా, అంతా భ్రమ. రాంబాబు, నేను వచ్చేసాను రా. అమ్మో, గంగారాం వచ్చేసాడు, నన్ను చంపేస్తాడు. గంగారాం వచ్చాడు, నన్ను చంపేస్తాడు. రే కాంపౌండర్, కళ్ళు కాంపౌండ్ లో చచ్చావా? త్వరగా రండి రా రే, లేకపోతే నా ప్రాణాలు తీసేస్తాడు. త్వరగా రండి రా. ఏమైంది? ఆ గంగారాం గారు వచ్చేసాడు. అయితే ఉండు, మంగారాం గారిని తీసుకొస్తా. ఆ గంగారాం గారితోనే చస్తుంటే ఈ మంగారాం ఎవడరా? త్వరగా రమ్మని రా. రాంబాబు, వచ్చేసావా? నీకోసమే వచ్చేసా. ఓం ఫట్ స్వాహా. రే త్వరగా రండి రా, తొందరగా రండి. ఏంటి ఏంటి నీ గోల? గోల కాదురా వెధవా, ఆ గంగారాం గారు వచ్చేసాడు. ఈయన పేరు గంగారాం కాదు, మంగారాం. ఓరి నీ అబ్బా, నేను అన్నది మంగారాం గురించి కాదు, నన్ను చంపడానికి వచ్చిన గంగారాం గురించి. అక్కడ ఉన్నాడు చూడండి. చూడమంటే అక్కడ కిటికీలో చూడమని అర్థం. చూడ, అక్కడే ఉండాలి. ఏమైపోయాడబ్బా? అమ్మో, పేషెంట్ పారిపోతున్నాడు, పట్టుకోండి. ఓం ఫట్ స్వాహా. అమ్మో చచ్చాడు. గంగారాం బాస్, గంగారాం ఎక్కడున్నావు బాస్? నీ శిష్యుడు దేవా నీ కోసమే వచ్చాడు బాస్. రేయ్ దేవా, నేను ఇక్కడున్నా. ఇక్కడున్నావా బాస్? బాస్, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాననుకోలేదు బాస్. నాకు తెలుసు బాస్, మీరు ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో బ్రతికే ఉంటారని నాకు తెలుసు బాస్. బాబా చెప్తే
మీకోసం వచ్చాను బాస్. సబాష్, సమయానికి వచ్చావు. ఇప్పుడు నీతో నాకు చాలా పనుంది. ఏం చేయమంటారు చెప్పండి బాస్, చెప్పండి. నన్ను అర్జెంటుగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. ఎక్కడికి? చెబుతా పద. ఓం ఫట్ స్వాహా. ఎవరు లేర్రా ఉంటే కంగారు పడాలి కానీ లేకపోతే ఎందుకే కంగారు తలుపేశాయి. అమ్మో గంగారం వచ్చాడు, గంగారం వచ్చాడు. ఒరేయ్, ఈ దున్నపోతే ఎదమైన గంగారం అంటే పరిచయాల తర్వాత ముందు తలుపేశాయి. ఒరేయ్, గట్టిగా వేయరా తలుపు. ఒరేయ్ దేవా, దాన్ని వదలొద్దు, పూర్తిగా కట్టు. రేయ్, నువ్వు నోరు మూయ్. రేయ్, లోపల వదలరా, వదలు. రేయ్, గంగారం, నన్ను వదలు. ఓం ఐం భగభుగే భగిని భాగోదరి భగవాసిని. ఓం ఐం హ్రీం దినకర కిరణై మాసమానేందు చూడే. ఓం ఫట్ స్వాహా. ఓం ఐం భగభుగే భగిని భాగోదరి భగవాసిని. ఆగు, మహేష్.